హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే డే 5 ఆఫ్ 16/8లో 3 మీల్స్ అనమాట మా హస్బెండ్ది. సో 5th డే నేను ఏమేమి ఇచ్చాను ఆయనకి, ఈ రోజంతా ఎలా గడిచిపోయింది. ఒక విషయం చెప్పనా, ఇప్పుడు టైం నైట్ 12:20 అవుతుందండి. మా బాబు ఇంకా మేల్కొని ఉన్నాడు. మార్నింగ్ వచ్చేసి నేను అరౌండ్ 10:30 అనుకుంటా హెడ్ బాత్ చేశాను, వీడియో షూట్ చేద్దామని చెప్పేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను కూర్చొని ఇస్తే ఒట్టు. ఇప్పుడు కూడా నా అవతారం చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది నన్ను ఎంత సతాయించాడని. హెడ్ బాత్ చేసిన తలలాగా ఉందా అసలు, అంత పరిగెట్టించాడు, అంత చెమటలు పట్టాయి అనమాట. ఫైనల్లీ ఇంకా షూట్ చేద్దాం అని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు కూడా భూతంలాగా కూర్చుని ఉన్నాడు ఆ రూమ్లో. వాడికి ఆడుకోవడానికి ఒక బొమ్మ ఇచ్చేసి హడావిడిగా వచ్చా అనమాట. షూట్ చేసుకుని వెళ్ళిపోదాము, ఇంకా షూట్ చేయనివ్వడు అని చెప్పేసి. పడుకోవట్లేదు అస్సలు, బయట వర్షం పడుతుంది, వాకింగ్కి వెళ్దాం పదా అది ఇదని అంటున్నాడు. ఫుల్గా సతాయిచ్చేస్తున్నాడు. అందుకే నా మేకప్ కిట్ కూడా నార్మల్లీ మేకప్ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను అనమాట. అది కూడా తీసి ఆడి ఇల్లంతా ఎక్కడంటే అక్కడ పడేసాడు, ఏమీ దొరకలేదు. సో చూసారు కదా, నా అవతారం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఏమీ లేదు, స్టిక్కర్ పెట్టుకొని పరిగెట్టుకుని వచ్చాను అనమాట షూట్ చేయడానికి. ఓకే, ఆల్ దీస్ అపార్ట్. సో డే 5లో నేను మా హస్బెండ్కి ఎలాంటి ఫుడ్ ఇచ్చాను, ఎన్ని క్యాలరీస్ ఇచ్చాను అని చూడాలంటే వీడియోలోకి అయితే వెళ్ళాలి కదా. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఏమన్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మరి ఇప్పుడైతే ఎలాంటి లేట్ చేయకుండా వెళ్ళిపోయి వీడియో చూసేద్దాం. చలో. వెయిట్ అయితే చూసారు కదా మీరు. వెయిట్ యాక్చువల్లీ అది స్ట్రక్ అయిందో మరి నార్మల్గానే అట్లా ఆగిందో తెలీదు. 84, నిన్న కూడా 84 kgs ఉన్నారు అండ్ ఈరోజు కూడా 84 kgs. ఈ 5 డేస్లో ఓవరాల్గా వచ్చేసి 0.9 kgs అంటే 900 grams వెయిట్ తగ్గారండి. 800 or 900 grams వెయిట్ తగ్గినట్లున్నారు. సో గుడ్ వెయిట్ లాస్ యాక్చువల్లీ. 5-6 డేస్లో 1 kg అంటే మంచి వెయిట్ లాస్ అనే అర్థము. 16/8లో అది కూడా. బట్ చూద్దాం నెక్స్ట్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందని. బికాజ్ నిన్నటికి ఈ రోజుకి వెయిట్ స్ట్రక్ లాగా అంటే ఈక్వల్గా చూపిస్తుంది కాబట్టి రేపటికి ఏమైనా మూవ్ అవుతుందా లేదా అట్లానే ఉంటుందా అనేది అయితే వెయిట్ చేసి చూడాలి. నా అవతారాన్ని మాత్రం అంటే కొంచెం జిడ్డుగా ఆడుతున్నాను కదా, ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఫేస్ వాష్ కూడా చేస్తున్నా, అయినా కూడా మేకప్ ఐటమ్స్ దొరకలేదు. ఫుల్ స్వెట్టింగ్ ఉంది. బయట మాత్రం ఫుల్గా వర్షం పడుతుంది, బట్ ఇంట్లో చాలా హ్యూమిడ్గా ఉంది. వీడియో కోసం ఫ్యాన్ కూడా వేసుకోలేని పరిస్థితి. సో అందుకని ఇట్లా ఉంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్. మేబీ ఫ్రమ్ టుమారో ఐల్ ట్రై మై బెస్ట్. అండ్ మరి ఇప్పుడైతే లేచకుండా ఫస్ట్ మీల్ ఏంటో చూసేద్దాము. యాక్చువల్లీ నైట్ షూట్ చేస్తున్నాను కదా నేను. మీల్స్ అన్నీ కూడా జస్ట్ మధ్యలో మీకు ఏమి డిస్టర్బెన్స్ లేకుండా మీల్స్ అన్నీ క్లియర్గా నేను మీల్స్ షూట్ చేస్తాను ఆల్రెడీ. ఇక్కడ అన్నీ యాడ్ చేస్తాను 3rd మీల్ వరకు, లాస్ట్ మీల్ వరకు హ్యాపీగా చూసేయండి. మధ్యలో రెసిపీస్ కూడా అయితే మీకోసం ప్రిపేర్ చేశాను. ఈరోజు 3rd మీల్లో యాక్చువల్లీ మీకు మసాలా ఓట్స్ ప్రిపేర్ చేశాను అనమాట ఇంట్లో. సో దాని రెసిపీ 3rd మీల్కి ముందు మీకు రెసిపీ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెసిపీ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో డే 5 16/8 3 మీల్స్లో నేను ఇస్తున్న ఫస్ట్ మీల్ అయితే ఇది. మీల్ ఫాస్ట్ బ్రేక్ చేయడానికి 4 బాదం, సోక్డ్ బాదం ఒక 4, అలాగే ఒక 10 కిస్మిస్ అండ్ ఒక ఫుల్ వాల్నట్, ఫుల్ షెల్లో ఉండే ఒక ఫుల్ వాల్నట్ అనమాట. ఇది కూడా నానబెట్టింది. దీంతోపాటు 3 ఎగ్ వైట్స్ అండి, అలాగే ప్రోటీన్ షేక్ ఇస్తున్నాను. నేను ఇంట్లో చేసిన ప్రోటీన్ షేక్ ఒక గ్లాస్ ఇస్తున్నాను అండ్ 2 బనానా. ఈరోజు ఫస్ట్ మీల్లో అయితే ఓవరాల్గా ఇవే ఇస్తున్నాను. వీటిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని నెక్స్ట్ స్క్రీన్ షాట్లో చూసేయచ్చు. సో డే 5 ఆఫ్ 16/8 3 మీల్స్లో నేను ఇస్తున్న సెకండ్ మీల్ అయితే ఇది. గోధుమ రవ్వతో చేసిన అన్నం 1 కటోరీ, అలాగే 1 కటోరీ టొమాటో పప్పు అనమాట. ఇది టమాటో పప్పు అందరికీ తెలుసు కదా, ఇంట్లో చేసుకుంటారు. అలాగే దొండకాయ ఫ్రై ఒక హాఫ్ కటోరీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, 1.75 కటోరీ వరకు ఉంటుంది. అలాగే ఒక చిన్న కప్పు పెరుగు, లైక్ 3 టేబుల్ స్పూన్ వేసాను. 3 టేబుల్ స్పూన్ అనకూడదేమో, టీ స్పూన్ కంటే ఎక్కువ, 1.5 టీ స్పూన్ వరకు పట్టింది. సో ఓకే, ఒక చిన్న కప్పు పెరుగు యాడ్ చేశాను అనమాట. ఓవరాల్గా దీనిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని నెక్స్ట్ స్క్రీన్ షాట్లో మీరు చూసేసేయండి. ఇప్పుడు టైం వచ్చేసేసి అరౌండ్ 5:36 అట్లా అవుతుంది. సో ఈ టైంలో ఇస్తున్నాను నేను. 5:36 కాదు, సారీ 6 అవుతుంది టైము. 6కి అయితే నేను సెకండ్ మీల్ ఇస్తున్నాను.
నేనైతే బ్లాక్ కాఫీ ఇలా పెడతానండి. ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకుంటాను ఒక బౌల్లో, అండ్ స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ యాడ్ చేస్తాను. అంతే. దాన్ని ఇంకా స్టవ్ హైలో పెట్టేసేసి మరిగిస్తాను. ఒక 2 మినిట్స్ మరిగిన తర్వాత మన బ్లాక్ కాఫీ రెడీ అవుతుంది. సో కాఫీ మరిగి మనకి ఇలా పాలు పొంగినట్టుగా పొంగుతాయి అన్నమాట. సో ఇలా పొంగే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకునే కప్లోకి తీసేసుకోవటమే. సో మన బ్లాక్ కాఫీ అనేది రెడీ అయిపోయింది. మీరు కానీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కావాలంటే దీనిలో 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ కానీ లేదా 1 స్పూన్ ఆఫ్ బటర్ కానీ వేసుకుంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కూడా రెడీ అయిపోతుంది. సో చూడండి బ్లాక్ కాఫీ. సో డే 5లో సెకండ్ మీల్ తర్వాత అరౌండ్ 7:30కి నేను ఒక కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ అయితే ఇస్తున్నాను.
డే 5 16/8 3 మీల్స్లో నేను ఇస్తున్న లాస్ట్ మీల్ అయితే ఇది వచ్చేసి మసాలా ఓట్స్. నేను రెసిపీ ఇక్కడ ఆల్రెడీ మీతో షేర్ చేశాను, చూసేసారు కదా. సో మసాలా ఓట్స్ ఒక 1 కటోరీ ఇస్తున్నాను. దాంతో పాటుగా ఒక 6 పిస్తాషియోస్ ఇస్తున్నాను. దీని తర్వాత నేను కాఫీ కూడా ఇస్తాను అనమాట ఆయనకి. సో వీటిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయనేది నెక్స్ట్ స్క్రీన్ షాట్స్లో మీరు చూసేసేయచ్చు. సో డే 5 16/8 3 మీల్స్లో లాస్ట్ మీల్ తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి నేను ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే ఇస్తున్నాను మా హస్బెండ్కి. లైక్ విత్ పాలు అండ్ షుగర్ అన్నీ వేసి ఇస్తున్నాను అనమాట. అడుగుతారు కదా నన్ను టీ కాఫీ తాగొచ్చా విత్ షుగర్ అండ్ మిల్క్ అని. ఇలా మీల్ తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అయితే హ్యాపీగా తాగొచ్చండి. చూడండి, నేను ఆల్మోస్ట్ 1 టీ కప్ కాఫీ అయితే ఇస్తున్నాను ఇక్కడ. సో ఇది కూడా మనకి థర్డ్ మీల్, ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఆ థర్డ్ మీల్లోకి కన్సిడర్ అవుతుంది అనమాట. సో దానిలోనే క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఓవరాల్ క్యాలరీస్ ఈరోజు ఎన్ని తీసుకున్నారు అండ్ ఇన్సైట్స్ అనేవి నెక్స్ట్ స్క్రీన్ షాట్స్లో మీరు చూసేసేయచ్చు. చూసారు కదా డే 5 అంతా మీల్స్ ఎలా ఇచ్చాను, ఎన్ని క్యాలరీస్ ఎలా మేనేజ్ చేశాను అని చెప్పేసి. 12:30 అయింది నైట్, ఇంకా పడుకోలేదు. చూడండి ఎలా చూస్తున్నాడు. టాయ్ ఇచ్చి వచ్చారని చెప్పాను కదా షూట్ చేసుకోవడానికి. ఈ మధ్యలోనే పరిగెట్టుకుంటూ వచ్చేసాడు డిస్టర్బ్ చేయడానికి. హాయ్ చెప్పు, మంచిగా చెయ్యు. గుడ్ నైట్. ఓకే, అదనమాట. గుడ్ నైట్ చెప్పాడు. నేను పడుకోబెడతానికి ట్రై చేస్తాను. బికాజ్ ఈరోజు ఏమైందంటే యాక్చువల్లీ మధ్యాహ్నం మార్నింగ్ చాలా లేట్గా లేచాడు. లైక్ అరౌండ్ 10:30 అలా లేచాడు. మధ్యాహ్నం ఎంత ట్రై చేసినా పడుకోలేదనమాట. సో ఈవినింగ్ అనుకోకుండా అట్లా వాలిపోయి పడుకున్నాడు. 5కి పడుకొని 6:30 అట్లా లేచాడు. ఇంక ఇప్పుడు పడుకోవట్లేదు, సతాయిస్తూ ఉన్నాడు అనమాట. సో ఓవరాల్గా ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ మంచి మంచి వీడియోస్ మేము ఇలానే వచ్చేస్తూ ఉంటాను. Until then, this is Tripura signing off. Bye bye. Have a great day. Say bye.